కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చీరా ఇస్తారు. కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యం అవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొందంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత తాగుతా. శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటి అలా చూస్తుండిపోయావు? ఏమండి, మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేనట్టేగా? ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా? అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అమ్మయ్యా, నవ్వేశావు, అదే చాలు. అయ్యో, జయా. వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు,
నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడు వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీసుకి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. అయ్యో. వస్తున్నా వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మా అమ్మకు ఒంట్లో బాలేదు రాము. ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ఓహో. ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? అమ్మాయి, నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం. నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడడం లేదు, గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నాడా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆవకాయ పెట్టాను, పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని మేం తిరుపతికి వెళ్తున్నాం. అలాగే అలాగే. కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో. ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి. సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటండి అంత మెల్లగా వస్తున్నారు? గమగమరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లెక్కొచ్చాను. సరే చెంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెమట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. ఓ వదిలేండి, మీరండి. రండి. ఏమే జయ, మొగుడుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చి మొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు. ఆ ఎల్లో చీర కట్టుకుందే, ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తుపళ్ళ ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్నెందుకు కట్టుకున్నారు? పారపాల దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏమి చేయ, నేను నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఏం లేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మడి అంటే నాన్సెన్స్. అబ్బా నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజ, నెత్తి మీద బెట్టింగ్. చెవిలో పువ్వు కూడా ఉందా? ఇంకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి. స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా?
వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకెంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే 6 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువా, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నావు? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. పిచ్చిదారా, అప్పుడే 3వ సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయ్యం అవుతుంది. తెలుసుకో. సుబ్బులు, ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనులను తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా. అయితే ఇప్పుడే సింక్ చెట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు. చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు నీ జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు. కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది. చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా? వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నానులే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నే పనికిరానా? అది కాదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదండి. అయితే నోరు మూసుకో. ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. చి 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 చి. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఇస్తానన్నట్ట ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది. ఈ వ్యధ ఇవ్వలేదు. రామరామ. చిచి చిచి చిచి. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణ కృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమీ సందేహం లేదు. 1943, 44, 45లో మీ కథలన్నీ నాకు తెలుసు కానీ ఆపండి. తెలిస్తే కోడల ముందు చెప్పకు, పరువు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోళ్ళ పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మనకు కష్టం.